ఈ వీడియోలో మనము ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలా మంది మనం ఏమనుకుంటాము, లైక్ యూఎస్డి లెండర్స్ అంటే ఇంటర్నేషనల్ లెండర్స్. ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. యూఎస్డి లెండర్స్ అంటే ప్రాడజీ ఫినాన్స్, ఎంపవర్ ఫినాన్స్ ఇలాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏపీఆర్ రేట్ అనేది ఉంటది కదా, అది ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియన్ బ్యాంక్స్ అవుతుందా లేదా? బికాస్ చాలా మంది మనం ఏమనుకుంటామంటే 10% యూఎస్డిలో, లైక్ మనం లోన్ యూఎస్డిలో ఇస్తున్నప్పుడు 10% ఇంట్రెస్ట్, ఇక్కడ కూడా మనకి ఎస్బీఐలో కానీ లేకపోతే ఆంధ్ర బ్యాంక్ లో కానీ 10% ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇండియన్ బ్యాంక్స్ లో అయితేనేమో మనకి కొలేటరల్ అంటే సెక్యూరిటీ పెట్టాలి, అండ్ ఇంకా కోఅప్లికెంట్, సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ లెండర్స్ లో ఏంటి అంటే మనకి సెక్యూరిటీ అవసరం లేదు, లైక్ కోఅప్లికెంట్ అవసరం లేదు, అవసరం లేకుండానే మనకి లోన్ ఇచ్చేస్తున్నారు అన్న ఆలోచనలో ఉంటాం అనమాట. సో బికాస్ లైక్ 10% యూఎస్డి లోన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఎప్పటికీ ఈక్వల్ అయితే కాదనమాట. 10% ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఐఎన్ఆర్ లోన్ అనమాట. సో ఇది ఎప్పటికీ ఈక్వల్ అయితే కాదు. జనరల్ గా ఏంటి అంటే ఈ 10% యూఎస్డి లోన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ లైక్ 15% ఆఫ్ ఐఎన్ఆర్ లోన్ అనమాట. అంటే మీకు ఇంకా ఇక్కడే యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎప్పుడు మీరు లైక్ ఇండియన్ బ్యాంక్స్ లో లోన్ తీసుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రా లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే 10% యూఎస్డి లోన్ ఈజ్ ఈక్వల్ టు 15% ఐఎన్ఆర్ లోన్ అనమాట. సో అంటే విత్ క్యాలిక్యులేషన్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో బికాస్ మనకి రీసెంట్ టైమ్స్ లో ఈ ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళు లేకపోతే ఇంటర్నేషనల్ లెండర్స్ అంటే ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళని లైక్ స్టూడెంట్స్ అప్రోచ్ అవడం మనం చూస్తున్నాము. సో దాట్స్ వై ఎలాంటి ఆప్షన్స్ మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆల్మోస్ట్ లైక్ ల్యాక్స్ లో మనం రీపేమెంట్ చేసేటప్పుడు కానీ ఎలా మనము సేవ్ చేసుకోవచ్చు అనేది ప్రీవియస్ వీడియోలో కూడా లైక్ డీటెయిల్ గా క్యాలిక్యులేషన్స్ తో పాటు ఇచ్చాను. బట్ ఇక్కడ ఏంటి అంటే లైక్ ఇంట్రెస్ట్ రేట్స్ సిమిలర్ ఉంటాయా, లేకపోతే ఎలాంటి చేంజెస్ మనకి క్యాలిక్యులేషన్స్ లో వస్తాయి అనేది మాట్లాడుకుందాం అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాలర్ రేట్ అనేది 2015 లో 66.7 ఉంది, 2016 లో 69.9 ఉంది, 2017 లో 67.8, 2018 లో 68.4, 2019 లో 17.3, 2020 లో $74 రూపీస్, 2021 లో 75. ఇది యూఎస్డి టు ఐఎన్ఆర్ డాలర్ రేట్ అనమాట. సో ఇది డాలర్ రేట్. $1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ 2021 లో ఎంత ఉంది అంటే 75 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ 2018 జూలైలో తీసుకున్నారు అనుకుందాము. లోన్ టేకెన్ ఎప్పుడు తీసుకున్నారు? జూలై 2018 జూలై. అంటే అప్పుడు మీకు డాలర్ రేట్ అంటే $1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ ఉంది? 68.4 రూపీస్ ఉంది. సో అప్పుడు మనకి డాలర్ రేట్ 1 యూఎస్డి ఈజ్ ఈక్వల్ టు 68.4 రూపీస్ ఉందన్నమాట. సో 2018 లో. అండ్ ఎంత లోన్ తీసుకున్నారు అంటే ఆల్మోస్ట్ లైక్ 100K యూఎస్డి తీసుకున్నారు, అంటే $1 lakh. సో అది మీరు ఎక్కడ ప్రాడజీ ఫినాన్స్ లో ఇంత అమౌంట్ ఆఫ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం, అంటే $1 lakh లోన్ తీసుకున్నారు అనేసి అజ్యూమ్ చేసుకున్నాము. సో మీకు 2018 లో ఎంత ఉంది? $1 68 రూపీస్ ఉంది కదా. సో మీకు లైక్ 100K అంటే $1 lakh ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 68, అంటే మనం రూపీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు 68 lakhs, అంటే మీరు 68 lakhs తీసుకున్నారు. సో 68 lakhs తీసుకున్నప్పుడు అండ్ మీరు 2018 లో తీసుకున్నారు. సో మీకు కోర్స్ అయిపోవడానికి 2 years పట్టింది, అంటే
2 years అండ్ ఆల్సో మీకు మారిటోరియం పీరియడ్ అనేది ఉంటుంది కదా, అంటే రీపేమెంట్ పీరియడ్ అంటే ఎక్స్ట్రా ఒక 6 months ఎక్స్ట్రా ఇస్తారు. ఏది మీ కోర్స్ టైం అయిపోయిన తర్వాత ఒక ఎక్స్ట్రా 6 months ఇస్తారు. సో మొత్తం కలిపి మనకి 30 months మారిటోరియం పీరియడ్ ఇచ్చారు అనేసి ఎజ్యూమ్ చేసుకున్నాము. జనరల్ గా బ్యాంక్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెండర్స్ ప్రాడజీ ఫినాన్స్ అయినా కానీ మీకు లైక్ కోర్స్ పీరియడ్ ప్లస్ ఒక 6 months ఎక్స్ట్రా టైం అనేది ఇస్తుంది. దాని తర్వాత నుంచి మీరు రీపేమెంట్ స్టార్ట్ చేయొచ్చు అనేసి. సో అదే ఎజ్యూమ్ చేసుకున్నామని మీ కేసులో. సో మీరు రీపేమెంట్ అనేది రీపేమెంట్ ఆఫ్టర్ 30 months, మీరు రీపేమెంట్ 30 months తర్వాత చేస్తున్నారు. అంటే మీరు జూలై 2018లో లోన్ తీసుకున్నారు అండ్ రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? జనవరి 2021లో స్టార్ట్ చేశారు. సో 2021లో మనకి డాలర్ రేట్ ఎంత ఉంది? 75 రూపీస్. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్ ఉంది. సో జనవరిలో మీరు రీపేమెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు 30 months అంటే 2 years ప్లస్ ఒక 6 months ఎక్స్ట్రా తర్వాత మీ మారిటోరియం పీరియడ్ తర్వాత నుంచి మీకు లైక్ డిసెంబర్లో జాబ్ వచ్చింది అనుకుందాం. డిసెంబర్ 2020లో జాబ్ వచ్చింది. సో మీరు జనవరి 2021 నుంచి రీపేమెంట్ స్టార్ట్ చేశారు. సో రీపేమెంట్ స్టార్ట్ చేసినప్పుడు 21లో డాలర్ రేట్ ఎంత ఉంది? 75. బట్ మీరు లోన్ తీసుకున్నప్పుడు డాలర్ రేట్ ఎంత ఉంది? 68 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మనకి యుఎస్ లెండర్లో అంటే ప్రాడజీ ఫినాన్స్ లైక్ ప్రాడజీ వాళ్ళ రీపేమెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంత అమౌంట్ పే చేస్తాము అండ్ ఆల్సో ఇండియన్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం. ఎస్బీఐలో మీరు 68 lakhs లోన్ తీసుకున్నారు అంటే ఈ వాల్యూనే తీసుకుందాము. అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ కూడా 10% ఇంట్రెస్ట్ రేట్ కిందే మీరు తీసుకున్నారు. ఇక్కడ ప్రాడజీ ఫినాన్స్ లో 10% అండ్ అంటే 2 students ఎజ్యూమ్ చేసుకున్నాం. ఒక స్టూడెంట్ ప్రాడజీ ఫినాన్స్ లో 1 lakh USD తీసుకున్నారు అండ్ ఇంకొక స్టూడెంట్ 68 lakhs SBI లో తీసుకున్నారు అనేసి ఎజ్యూమ్ చేసుకున్నాము. సో అలాంటి కేసులో ఏమవుతుంది అంటే మీరు రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 30 months తర్వాత. అండ్ ఆల్సో రీపేయబుల్ ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 10% రీపేయబుల్ ఇంట్రెస్ట్. సో 10% అంటే ఈ 30 months లో మీరు రీపేమెంట్ ఏమీ చేయలేదు. బికాస్ మీకు ఆప్షన్ ఇస్తుంది ఏది మీరు 30 months తర్వాత నుంచి మీరు రీపేమెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేసి ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు అండ్ ఆల్సో ఎస్బీఐ వాళ్ళు కూడా మీకు ఆప్షన్ ఇచ్చారు. సో ఈ 30 months లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మీరు ప్రాడజీ ఫినాన్స్ లో 100K ఒక స్టూడెంట్ 100K తీసుకున్నప్పుడు దానికి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పడుతుంది కదా, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ లైక్ 2500 అంటే 25,000 USD డాలర్స్ మీకు ఇంట్రెస్టే పడుతుంది అనమాట ఏది 30 months కి. అండ్ అదే మీరు ఎస్బీఐలో 68 lakhs తీసుకున్నారు. సో 68 lakhs తీసుకున్నప్పుడు మీకు ఈ 30 months లో ఎంత ఇంట్రెస్ట్ పడిద్ది అంటే అది కూడా సింపుల్ ఇంట్రెస్టే ఎజ్యూమ్ చేసుకున్నాము. సో మీకు ఆల్మోస్ట్ లైక్ 17 lakhs వరకు ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్టే పడుతుంది అనమాట. అండ్ సో మీరు టోటల్ అమౌంట్ ఎంత తీసుకున్నారు? 100K ఒక స్టూడెంట్. సో ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది? 25,000. సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? టోటల్ అమౌంట్ ఎంత? 1 lakh లైక్ ఇంత డాలర్స్ అవుతుంది అనమాట. ఈ 25,000 ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి మీకు టోటల్ ఈ రీపేమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ కి మీరు ఈఎంఐస్ అనేవి పే చేసుకోవాలి. అంటే మంత్లీ ఇంత పే చేస్తాను, ఈ అమౌంట్ కి మీకు ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడేమో 1,25,000 USD డాలర్స్ అవుతుంది. అండ్ అదే ఇక్కడ మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు? ఎస్బీఐలో 68 lakhs తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 17 lakhs అవుతుంది. సో టోటల్ 68 ప్లస్ 17 అంటే ఆల్మోస్ట్ లైక్ 85 lakhs మీరు రీపేమెంట్ చేయాలి అన్నమాట. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము రూపీస్ లో కన్వర్ట్ చేసుకుందాము. రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు మల్టిప్లై అంటే ఇది 2021లో
సో 2021 లో మనకి డాలర్ రేట్ ఎంత ఉంది ఇంటూ 75. సో 75 ఇంటూ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు 93.7 lakhs వరకు వస్తుంది అనమాట. అండ్ ఇదే మీరు డాలర్స్ అంటే లైక్ డాలర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో 85 lakhs డివైడెడ్ బై 75 వేసారు అనుకోండి, అప్పుడు మీకు డాలర్స్ లో ఎంత వస్తుంది అంటే 113K అంటే 1,13,000 USD డాలర్స్ లోకి వస్తుంది అనమాట ఇంత అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాడజీ ఫినాన్స్ లో రీపేమెంట్ అనేది ఏది 2021 నుంచి మీద అంత రీపేమెంట్ అంటే దాని మీద లైక్ ఈఎంఐస్ క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ఎవ్రీ మంత్ కూడా మీకు లైక్ అట్లా ఉంటది అనమాట. సో మీకు 93 lakhs మీరు రీపేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. వెరాస్ ఇండియన్ బ్యాంక్ లో అయితే 85 lakhs. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేసి. మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ మనకి సెక్యూరిటీ పెట్టాలి కదా అనేసి, బట్ ఇక్కడ కూడా మీరు ఇంకా గుర్తు పెట్టుకోవాల్సిన అండ్ యుఎస్డి డాలర్స్ తో కంపేర్ చేసుకున్నా కానీ మీరు ఎక్కువ అమౌంట్ అనేది ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళతో తీసుకున్నప్పుడు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది రీపేమెంట్ చేసేటప్పుడు. అండ్ మీరు 2021 లోనే ఈ మొత్తం అమౌంట్ రీపేమెంట్ చేయలేరు కదా, ఎక్స్ట్రా ఒక 2022 2023 ఒక 3-4 years మాక్సిమం లైక్ మీ జాబ్ ని బట్టి మీ శాలరీని బట్టి ఒక 1-2 years లో మాక్సిమం మీరు గట్టిగా కనుక స్ట్రిక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఒక 2-3 years లో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట లోన్. అదే మీకు సరిగ్గా ప్లాన్ లేకపోతే కనుక ఇంకా ఎక్స్ట్రా ఇయర్స్ పడుతుంది మీరు రీపేమెంట్ చేయడానికి. సో మీరు మీ ప్లానింగ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో మీరు ఒక 2 years లోనే కంప్లీట్ చేసుకున్నారనుకోండి, 2 years లో కంప్లీట్ చేసుకుంటే మీకు లైక్ తక్కువ ఇంట్రెస్ట్ లోనే అంటే ఎక్కువ లైక్ మీకు ఏంటి అంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. బికాస్ మనకి డాలర్ రేట్ ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నా, ప్రతి ఇయర్ కూడా కాదు ప్రతి రోజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రతి లైక్ ఆల్మోస్ట్ లైక్ మనము ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజే ఆల్మోస్ట్ లైక్ 5% ఇంక్రిమెంట్ ఉంటుంది అనేసి మాట్లాడుకుందాం ప్రీవియస్ వీడియోలో కూడా. సో ఆ లింక్ కూడా మీకు పెడతాను ఎలాంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి అనేసి. సో ఇయర్లీ వైజ్ మీకు 5% ఎప్రిషియేషన్ అనేది ఉంటుంది యుఎస్డి డాలర్ రేట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ లో మీరు ఎర్న్ చేసేది మీకు జాబ్ వచ్చినప్పుడు దేంట్లో ఎర్న్ చేస్తారు, యుఎస్డి అంటే డాలర్స్ లో ఎర్న్ చేస్తారు. మీరు రీపేమెంట్ చేసేటప్పుడు ఇండియన్ రూపీస్ లో రీపేమెంట్ చేస్తారు. సో అప్పుడు మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే $1 ఇప్పుడు లైక్ డాలర్స్ లో ఎర్న్ చేసి ఇండియన్ రూపీస్ లో కట్టేటప్పుడు మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ ప్రాడజీ ఫినాన్స్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే డాలర్స్ లో ఎర్న్ చేస్తారు, డాలర్స్ లోనే పేమెంట్ ఉంటుంది అనమాట. సో మీకు అక్కడ అడ్వాంటేజ్ ఎక్కడ కనిపించదు. అండ్ ఆల్సో అంటే మీకు సెక్యూరిటీ లేకుండా కోఅప్లికెంట్ లేకుండా ఇస్తారు, అదొక డిఫరెంట్ ఇష్యూ అనమాట. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ఎంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది మనకి టోటల్ రీపేమెంట్ చేసేటప్పుడు అనేది మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇది మేజర్ గా మీరు చూసుకోవాల్సింది అనమాట. అండ్ ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళు కూడా మనకి టోటల్ మొత్తం అమౌంట్ మనకి ఇచ్చేస్తారా అంటే నో, బికాస్ మన స్టూడెంట్ అంటే కోఅప్లికెంట్ కూడా అవసరం లేదు ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళకి. బట్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ చూస్తారు అండ్ ఆల్సో స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకుంటున్నారు అండ్ లైక్ ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఆల్సో ప్రెసెంట్ ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అండ్ ఆల్సో మీరు జాబ్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు అనుకోవచ్చు నాకు 100% వాళ్ళు ఎంత లోన్ అడిగితే అంత ఇచ్చేస్తారు అనేసి. బట్ దట్స్ నాట్ ద కేస్ అనమాట. సో ఏంటి అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు అడిగిన అమౌంట్ లో మేము 60% ఇస్తాము అనేసి వాళ్ళు కోట్ చేస్తారనమాట. మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే ఫోర్స్ ఏం లేదు అనేసి చెప్తారు. 60% మాత్రమే జనరల్ గా వాళ్ళు ఇస్తారు. సో ఇంకొక ట్విస్ట్ ఏంటో ఉంటుందో తెలుసా, సో మీకు 60% ఇస్తున్నారు బట్ మిగిలిన 40% ఏదైతే ఉందో అది మీరు ఎలా సమకూర్చుకుంటారు కూడా ముందుగానే చెప్పాలన్నమాట. అప్పుడు మాత్రమే అంటే మా ఫ్యామిలీ ఫండ్స్ నుంచి మిగతా 40% చూపించాలి మీరు, లైక్ వాళ్ళకి ప్రూఫ్ కూడా చూపించాలన్నమాట.
ఆ 40% ఎలా మీరు ఫ్యామిలీ ఫండ్స్ నుంచి లైక్ పెట్టుకోగలుగుతారు అనేది ఆ ప్రూఫ్ చూపించినప్పుడు మాత్రమే ఈ ఏదైతే 60% వాళ్ళు ఇస్తా అన్నారో అది అప్పుడు రిలీజ్ చేస్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. బట్ ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ లో మనకి లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పేస్తారు, మీకు ఇంత లోన్ అమౌంట్ శాంక్షన్ చేస్తాము, సో ఇంత మార్జిన్ అంటే ఒక 10% మార్జిన్ ఉంటుంది. సో మిగిలిన లోన్ అమౌంట్ మీరు ఎంత అయితే కంప్లీట్ మార్జిన్ తీసేసి ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నామో అది మీకు సెమిస్టర్ వైజ్ ఇవ్వమంటారా లేకపోతే హోల్ అమౌంట్ ఇవ్వమంటారా అనేది మీరు మాట్లాడేసుకోవచ్చు అనమాట బ్యాంక్ వాళ్ళతో. అలా ఉంటుంది, బికాస్ మీరు సెక్యూరిటీ పెడుతున్నారు ఇండియన్ బ్యాంక్స్ లో వచ్చినప్పుడు. సో అది మేజర్ డిఫరెన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను విత్ డాలర్ రేట్స్. అండ్ ఆల్సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఇండియన్ బ్యాంక్స్ లో లోన్ తీసుకున్నప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే ఆల్మోస్ట్ లైక్ 3-4 lakhs వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు మన కోఅప్లికెంట్ ఇన్కమ్ ప్రొఫైల్ బట్టి. సో అది. అండ్ ఆల్సో మనకి ప్రాడజీ ఫినాన్స్ అంటే ఇండియన్ లైక్ ఇంటర్నేషనల్ లెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి మనకి ఏపీఆర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫార్ములాస్ చూసుకున్నాము. అంటే లైబార్ పర్సంటేజ్ అని ఉంటుంది, అండ్ ఇండియన్ బ్యాంక్స్ లో అయితే ఎంసీఎల్ఆర్ పర్సంటేజ్ అని ఉంటుంది. అంటే బ్యాంక్ యొక్క ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, యాడెడ్ గా ఎంసీఎల్ఆర్ అనేసి ఒక పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఆ రెండు కలిపితేనే మనకి ఫైనల్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఇండియన్ బ్యాంక్స్ లో. అదే ఇక్కడైతే వీళ్ళ ప్రాడజీ ఫినాన్స్ వల్ల ఫిక్స్డ్ మార్జిన్ రేట్ అనేది అంటే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, అండ్ ఆల్సో లైబార్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ లెండర్స్ లో ఆ లైబార్ పర్సంటేజ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా 2% వరకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది దృష్టిలో పెట్టుకోవాలి. అది మీరు రీపేమెంట్ చేసేటప్పుడు మీ లోన్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీరు తీసుకున్నప్పుడు ఒక పర్సంటేజ్ ఉంటుంది, మీరు రీపేమెంట్ చేసేటప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ మీరు రీపే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ లో అయితే ఎన్సిఎల్ఆర్ పర్సంటేజ్ అని ఉంటుంది కదా, అది కూడా ఇయర్లీ చేంజ్ అవుతుంది, బట్ నాట్ లైక్ 2%, 3% కాదు, 0.5% మాక్సిమం ఇంక్రీజ్ అయితే. సో అది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ఇండియన్ బ్యాంక్స్ లో. సో ఇది టోటల్ మీకు మీరు అనుకోవచ్చు నాకు ప్రాడజీ ఫినాన్స్ లో 10% ఇస్తున్నారు, ఇండియన్ బ్యాంక్ లో కూడా ఆ ఇంట్రెస్ట్ రేటే ఉంది, నాకు ఇక్కడ ఏమో కొలెటరల్ లేకుండా ఇస్తున్నారు, అంటే సెక్యూరిటీ లేకుండా కోఅప్లికెంట్ లేకుండా. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అప్పుడు ఎక్కడ లోన్ తీసుకుంటే బెటర్, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇంకా అనేసి మీరు ఆలోచించుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.